రెడ్డిగా తెలంగాణ కమలం పార్టీలో కయ్యాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నుంచి మొదలుకొని జిల్లాల వరకు ఏదో ఒక చోట ఏదో రకమైనటువంటి అసంతృప్తి కుమ్ములాటలైతే వెలుగు చూస్తున్నాయి. రైట్, ఇక ఈటల రాజేందర్ కూడా ఎంతో బాధనైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కార్యకర్తలే ఆయనకు అండాదండ అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఈటల రాజేందర్ కామెంట్స్ హుజూరాబాద్తో తనకున్నటువంటి అనుబంధాన్ని చెప్పకనే చెప్తూనే గతంలో జరిగినటువంటి పరిణామాలన్నిటి కూడా నెమరు వేస్తూ ఎంతో భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, సో ఈటల రాజేందర్ నిజానికి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చిండని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు నేను లేనప్పుడు అసలు భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు, నా వల్లే భారతీయ జనతా పార్టీ క్యాడర్ వచ్చింది, 50,000 మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో అంతకు ముందు అసలు భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు. బట్ ఇప్పుడు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు అంటూ కూడా ఈటల రాజేందర్ చెప్పినటువంటి క్రమం నిజానికి భారతీయ జనతా పార్టీ మొత్తానికి కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు ఈటల రాజేందర్. ఈ రోజు షమీర్పేటలో జరిగినటువంటి ఈ మీటింగ్, ఈ రోజు కార్యకర్తల సమావేశం ఏదైతే ఉందో, సో దాంతో పాటు హుజరాబాద్ లో అంటే 2002లో హుజరాబాద్ కు వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హుజరాబాద్ ప్రజలంతా కూడా నాతోనే ఉన్నారు. సో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరిలో పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను, కాకపోతే ఒక గట్టి స్ట్రిక్ట్ స్టేట్మెంట్ మాత్రం హుజరాబాద్ నియోజకవర్గాలకు అక్కడటువంటి కార్యకర్తలకు బలం ఇచ్చారు ఈటల రాజేందర్. కోవట్లు మన దాంట్లోనే ఉంటారు, కోవట్లు ఎక్కడో ఉండరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటల రాజేందర్ వర్గీయులు మొత్తం దిగుతున్నారు. సర్పంచులకు బీఫామ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మొత్తం స్థానిక సంస్థల్లో మన వాళ్ళే ఉంటారు, సర్పంచులు మన వాళ్ళే ఉంటారు, ఎంపీపీలు మన వాళ్ళే, కౌన్సిలర్లు మన వాళ్ళే, జెడ్పీటీసీలు మన వాళ్ళే, జెడ్పీ చైర్మన్ మన వాళ్ళే, అందరూ మన వాళ్ళే ఉంటారు. ఈటల వర్గం ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా అటు భారతీయ జనతా పార్టీ షామీర్పేట్ అడ్డా అని చెబుతూనే భారతీయ జనతా పార్టీలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఒక ఉప్పు నిప్పులాగా మారిపోయింది. మొన్న హుజరాబాద్ పోయినప్పుడు కూడా బండి సంజయ్ కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. ఎక్కడ లేని హుజరాబాద్ లోనే నాకు ఎందుకు ఓట్లు తక్కువ వచ్చినాయి, ఈ నియోజకవర్గంలోనే ఎందుకు వర్గపోరు ఉంటది అని చెప్పేసి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ కి అక్కడటువంటి హుజరాబాద్ లో చాలా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. రాత్రికి రాత్రే అత్యవసర సమావేశాలు, రహస్య సమావేశాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. సో దాని కౌంటర్ గా ఈ రోజు వాళ్ళంతా కూడా దరిదాపు 200 వాహనాల్లో వందలాది మంది కార్యకర్తలు, ఈటల రాజేందర్ అభిమానులు హుజరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. సో ఆయన ఒకటే చెప్తున్నారు, నేను తెలంగాణ ఉద్యమం చేసినోడిని, 2 సార్లు మంత్రి పదవి చేసినోడిని, అంతకుముందు ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాల దిగబడి కొట్లాడినటువంటి వ్యక్తిని, బాజాప్త యుద్ధం చేస్తే తప్ప బేజాప్త యుద్ధం చేయను. నా మీద సోషల్ మీడియాలో ఏవో కుట్రలు చేస్తున్నారు, ఆ కుట్రలకు కుతంత్రాలకు ఆ సోషల్ మీడియాని పట్టించుకునేటువంటి వ్యక్తిని కాదు. స్ట్రైట్ ఫైట్ చేస్తాను తప్ప స్ట్రీట్ ఫైట్ చేయను, గల్లీ ఫైట్లు చేయను. సో నాకు జరుగుతున్నటువంటి అవమానాలన్నీ కూడా నేను ఖచ్చితంగా గమనిస్తున్నానంటూ కూడా సోషల్ మీడియాలో తనపై చేస్తున్నటువంటి కామెంట్స్ కి ఈటల రాజేందర్ రెస్పాండ్ అయ్యారు. హుజరాబాద్ లో ఉన్నటువంటి గతంలో అంటే కేసీఆర్ 2021 ఉప ఎన్నిక సమయంలో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అయినా కానీ గెలవలేకపోయారు. నా మొహం చూపించకుండా ఫ్లెక్సీలు పెట్టొచ్చు, కట్అవుట్లు పెట్టొచ్చు, స్తంభాలకు ఉన్నటువంటి పోస్టర్ల మీద వాళ్ళు ఇంకేమైనా చేసి కవర్ చేయొచ్చు, కానీ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ముద్రను మాత్రం చెరిపేయలేరు. 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చినా గానీ ప్రజలంతా కూడా ఈటల రాజేందర్కే ఓటేశారు. అది ఈటల రాజేందర్ చరిత్ర. కరీంనగర్ జిల్లా మొత్తం కూడా ఈటల రాజేందర్ కు తెలుసు. ఒకప్పుడు జిల్లా మంత్రిగా పనిచేసినటువంటి తనను ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత పక్కన పెట్టినటువంటి ఆ నేపథ్యం ఈ రోజు ఈటల రాజేందర్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2014లోనే ఆ రోజు మేము 26 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. అప్పుడే అంటే అంతమంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడే తెలంగాణ ఉద్యమం ఏంటి, కరీంనగర్ గడ్డ పరువు ఆ ప్రభావం ఏంటో మేము చూపించినటువంటి వ్యక్తులు. వైఎస్ రాజశేఖర రెడ్డి కోవట్ రాజకీయాలు చేసి 10 మంది ఎమ్మెల్యేలను పట్టుకుపోయారు. కోవట్టులు మన కిందే ఉంటారు, వాటికి బెంగటిల్లొద్దు, అందరికీ నేను ఉంటా, సర్పంచులకు బీఫామ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, సర్పంచులు మన వాళ్ళే ఉంటారు. అట్ సేమ్ టైం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన వాళ్ళే ఉంటారు, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగుతామని చెప్పడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇస్తుందా, భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా వాళ్ళు బరిలోకి దిగుతారా, లేదంటే ఈటల రాజేందరే వేరే పార్టీలోకి వస్తారా, పార్టీ పెట్టబోతున్నారా, ఈ సంకేతం అదేనా? ఒకవేళ బీజేపీ అక్కడ వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే, ఇప్పటికే కమిటీలు వేస్తున్నారు జిల్లాల్లో, మండలాల్లో, ఆ కమిటీలో కూడా ఈటల రాజేందర్ వర్గీయులకు అవకాశం దక్కట్లేదన్నటువంటి ఒక బెంగ ఈటల రాజేందర్ వర్గీయుల్లో ఉంది. బట్ అయినా కానీ ఈటల రాజేందర్ తనేంటో తాను చెప్పేటువంటి ప్రయత్నం మరొకసారి గుర్తు చేశారు, ఒక వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ లాంటి వ్యక్తే తనను తట్టుకోలేకపోయారు, నన్ను ఎదుర్కోలేకపోయారు, అట్లాంటిది వీళ్ళు చేస్తున్నటువంటి ఈ రాజకీయాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాం, వీళ్ళు పక్కన పెట్టినంత మాత్రాన మనం పక్కకు ఉండేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈటల రాజేందర్
పరువు ఏంటో, ఈటెల రాజేందర్ ప్రభావం ఏంటో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి చూపిస్తామంటూ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. అండ్ అదే జిల్లాలో ఉన్నటువంటి బండి సంజయ్ కూడా గట్టి వార్నింగ్ అయితే పడిందని చెప్పాలి ఈ సందర్భంగా మురళి. రైట్, ఇంకొక దీనికి సంబంధించి ఇంకొక మాట కూడా అన్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదనేటువంటి ఒక మాట కూడా అన్నారు. వెన్నుపోటు రాజకీయాలను కూడా నేను ఎదుర్కొన్నాననేటువంటి ఒక భావోద్వేగ పూరితమైనటువంటి మాటలు కూడా మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలంటే ఖచ్చితంగా అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండోసారి ఈటెల రాజేందర్ మంత్రి అయిన తర్వాత ఆయనను పక్కన పెట్టడం జరిగింది. ఆయన క్రియాశీలకంగా మంత్రి పదవిలో ఉన్నా కానీ ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టారు. ఆయనకు రావాల్సినటువంటి ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. సో ఒక సైకో, ఒక సాడిస్ట్ లాంటి బిహేవియర్ చేశారు. ఎవరి అండతోటి ఎట్లాంటి ధైర్యం చేశారో బీ కేర్ఫుల్ బిడ్డ అంటూ కూడా రెండు వైపులా అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు బీ కేర్ఫుల్ బిడ్డ కొడక అంటూ కూడా శత్రువుతో నేను నేరుగా కొట్లాడతాను, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నాకు రాదు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేసీఆర్ కత్తులు పెట్టుకొని కౌగిలించేటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇది కేంద్ర మంత్రికే ఖచ్చితంగా ఈ కామెంట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఎవరి చరిత్ర ఏంటో నాకు పూర్తిగా తెలుసు. హుజరాబాద్ లో గత 20 ఏళ్లుగా ఇప్పుడు అంటే ఏ రోజు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఓడిపోలేదు. ఈసారి కూడా ఖచ్చితంగా అదే జరగబోతోంది. హుజరాబాద్ లో ఖచ్చితంగా 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 53,000 మెజార్టీ వస్తే నాకు కూడా ఎమ్మెల్యేగా అంతే మెజార్టీ, కేసీఆర్ కి ఎంత మెజార్టీ వచ్చిందో ఈక్వల్ గా అంతే మెజార్టీ నాకు కూడా వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రోజు నేను ఓడిపోలేదు, ఈ రోజు కూడా ఓడిపోయేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగంలోకి దిగుతామంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పకనే చెప్పారు. సో అనుభవం పార్టీకి ఉపయోగపడుతుంది వాడుకుంటే, లేదంటే పదవులే పరమావధిగా భావించే వాళ్ళకు మాత్రం పార్టీలో పనిచేస్తే ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు బీఫామ్ వాళ్ళ అభ్యర్థులకు ఇవ్వకపోతే గనక ఖచ్చితంగా ఈటెల రాజేందర్ అడుగు ఇంకొక ముందుకు పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బండి సంజయ్ పేరెత్తకుండానే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారా అనేటువంటి ఒక మాటలు, గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బేరీజు వేస్తూ కూడా కొన్ని కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఈటెల వర్గీయులకు కమిటీలో అవకాశం ఇవ్వకపోవడం. బండి సంజయ్ మొన్న వచ్చి హుజరాబాద్ లో నాకు ఎందుకు తక్కువ ఓట్లు వచ్చినాయి, హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఎందుకు వర్గపోరు ఉంటుంది అని చేసినటువంటి కామెంట్ తర్వాత కమిటీలో ఈటెల రాజేందర్ వర్గానికి అవకాశాలు ఇవ్వకపోవడం, పూర్తిగా పక్కన పెట్టేయడం, ఈవెన్ ఈటెల రాజేందర్ కూడా అధ్యక్ష పదవి ఇస్తా అని చెప్పేసి ఈటెల రాజేందర్ ని పక్కన పెట్టేయడం, ఒక భారీ ఓటుగానే ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టేశారు భారతీయ జనతా పార్టీ అన్నది ప్రధానంగా కనిపించింది. అండ్ ఈ రోజు ఈటెల రాజేందర్ చేసినటువంటి ఈ సమావేశంలో కూడా ఎక్కడా ఎవరు బీజేపీ జెండాను కానీ బీజేపీ కండువా కానీ కప్పుకున్నది మాత్రం ఎక్కడా లేదు. ఎక్కడ బీజేపీ ఆనవాళ్ళు లేకుండానే ఈరోజు ఈ సమావేశం జరిగి స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ నుంచి మన కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈటెల రాజేందర్ వ్యక్తిగత సమావేశం కనిపిస్తోంది. ఎక్కడ పార్టీ జెండాలు కానీ పార్టీ కండువాలు కానీ లేవు. బట్ బీఫామ్లు సర్పంచులకు అవసరం లేదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు ఓడిపోలేదు, ఖబర్దార్ అంటూ ఈటెల రాజేందర్ చేసినటువంటి వార్నింగ్ ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే గత కొద్ది రోజులుగా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఈటెల రాజేందర్ అనుచరులు కావచ్చు, ఆయనతో పాటు గత 2 దశాబ్దాలుగా ఆయనతో పాటు కలిసి తిరుగుతున్నటువంటి క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా ఒక అసహనానికి లోనయ్యారు. వాళ్ళంతా కూడా గత కొద్ది కాలంగా అక్కడ వారికి ఈ పూర్తి స్థాయిగా వాళ్ళకి ఆత్మగౌరవం దెబ్బతింటుంది, మమ్మల్ని పక్కన పెడుతున్నారని చెప్పేసి కూడా దాదాపు ఈరోజు వందలాది మంది హైదరాబాద్ షామీర్పేటలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ నివాసానికి వచ్చారు. వారందరూ కూడా ఒక్కొక్క మండలం వారిగా, చాలా మంది గ్రామాల వారిగా వారి సమస్యలను కూడా అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని వారు వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, అదేవిధంగా ఇటు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా కొల్యూడై ఇటు ఈటెల రాజేందర్ క్యాడర్ అంతా కూడా ఇబ్బంది పెడుతున్నారు, వారిని అనుగుణంగా వారిని అవమానాల పాలు చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది ఆ క్యాడర్ అంతా కూడా ఈటెల రాజేందర్ కు మొరపెట్టుకున్నారు. ఇక్కడ మీరు అక్కడ ఓడిపోవడంతో కూడా మేమంతా కూడా పూర్తిగా నిస్తేజులు అయిపోయాము, మాకు దూరం అయిపోయారని చెప్పేసి చాలా మంది క్యాడర్ అంతా కూడా చెప్పినటువంటి విషయాలు విన్నటువంటి ఈటెల రాజేందర్ ఆ తర్వాత స్పందించి మాట్లాడడం జరిగింది. మొదటి నుంచి కూడా చాలా మంది నేతలంతా కూడా కార్యకర్తలంతా కూడా మేము పార్టీలతోటి వ్యక్తులతోటి సిద్ధాంతాలతో సంబంధం లేకుండా మీతోనే మేము కలిసి ఉన్నాము, మీతోనే కలిసి నడుస్తాము, ఈ 1000 మంది సైన్యం అంతా కూడా మీ వెంటే ఉంటుందని చెప్పేసి కూడా వారంతా
నేతలంతా కూడా ఈటెల రాజేందర్కు అభయం ఇచ్చి ఆయనతో పాటు కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత మాట్లాడినట్టు ఈటెల రాజేందర్ ఖచ్చితంగా క్యాడర్ వెంటే ఉంటాను, వారికి స్థైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు, వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మనం ఖచ్చితంగా మీ వెంటే ఉంటాను, ఇక నుంచి హుజురాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా పార్టీ కార్యాలయాలు ప్రతి మండలంలో పనిచేస్తాయి, ప్రతి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సత్తా చాటుతాము, మనతో పాటు నడిచేటువంటి వ్యక్తులు సిద్ధాంతాలు వైరుధ్యాలని చెప్తూ కడుపులో కత్తులు పెట్టుకొని ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. బట్ అక్కడ మాత్రం ఈటెల రాజేందర్ చరిష్మా మీదనే బీజేపీకి అక్కడ ఓటు బ్యాంక్ వచ్చింది, బీజేపీ క్యాడర్ పెరిగింది అన్నది ఈటెల రాజేందర్ చెప్పినటువంటి మాటలు. బట్ బీజేపీ నిర్ణయం చూడాలా, ఈటెల రాజేందర్ నిర్ణయంగా చూడాలా? ఒకవేళ బీజేపీ కాదంటే ఇప్పటికే అంటే ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవి కాకుండా పక్కన పెట్టారు. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వకపోతే ఈటెల రాజేందర్ ఇంకొక అడుగు ముందుకేసి పార్టీ అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందా? రానున్న కాలంలో ఎట్లా చూడొచ్చు ఈ సమావేశ అంతరార్థాన్ని? అంటే ఒకవైపు ఆయన ఆ వైపు వెళ్లే ఆలోచన అయితే ప్రకటించలేదు, కానీ ఖచ్చితంగా తన నిర్ణయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తనం ఎప్పుడు కూడా మనము బేజాపుగా చెప్పాము, బాజాపుగా చెప్తాము, ఏ పని చేస్తే కూడా మనం స్పష్టంగా చేస్తాము. మనం తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రతి విషయాన్ని కూడా ముక్కుసూటిగా చెప్పే అలవాటు ఈ హుజురాబాద్ గడ్డకు ఉంది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి విషయాన్ని కూడా మనం సూటిగా ఎదుర్కొన్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, రోషేను, కిరణ్ కుమార్ రెడ్డి, ఏకంగా కేసీఆర్ను కూడా ఎదుర్కొని మనం నిలబడి గెలిచామని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి ఈటెల రాజేందర్ ఆ తర్వాత పార్టీ క్యాడర్లో ఒక నైతిక స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. మీకు కష్ట సుఖాల్లో ప్రతి విషయంలో కూడా మీ వెంట నేను ఉంటారని చెప్పేసి కూడా వారికి ఒక అభయం ఇచ్చే ప్రయత్నం చేశారు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ నాటికి పార్టీకి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలంతా కూడా వారు కొంత డీలా పడుతున్న నేపథ్యంలో వారికి ఆత్మబలం నింపే ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ బీజేపీలో ఏ వ్యక్తుల పేర్లు ఎత్తకుండానే ఆయన నేరుగా చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. జాగ్రత్త బిడ్డ అని చెప్పి హెచ్చరిక వాయిస్లో ఆయన కూడా చెప్పినటువంటి విషయంతో పార్టీ క్యాడర్లో కొంత బూస్టప్ చేసే ప్రయత్నం చేశారు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా మంది నేతలకు ఆయన అనుయాలుగా పేరున్నటువంటి క్యాడర్ అందరికీ కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. ఒకవైపు సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్లాగూ పార్టీ గుర్తులు ఉన్నాయి కాబట్టి మనం గతంలో అనేక ఎలక్షన్స్ లో పోటీ చేశాము, ఫేస్ చేశాము, గెలుపొందాము. ఆ విషయాన్ని వారికి మరోసారి గుర్తు చేసి వారిలో ఒక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొత్తానికి గత కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ఇప్పటికే కిషన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ గోషామాల్ ఎమ్మెల్యే ఒకవైపు రాజాసింగ్ పార్టీ రాజీనామా చేయడం, ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లాంటి కీలక పరిణామాలు జరిగాయి. ఎక్కడైతే క్రౌడ్ పుల్లర్స్ భారతీయ జనతా పార్టీలో క్రౌడ్ పుల్లర్స్ ఎక్కడైతే జనాన్ని ఎక్కువగా ఆకర్షించి తీసుకురాగల నాయకత్వం ఏది ఉందో అలాంటి వ్యక్తులు రాజాసింగ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలో కొంత పొసగని పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, పొమ్మనకుండానే పొగబెడుతున్నారనే ఒక చర్చ అయితే పార్టీ వర్గాలు కొనసాగుతుంది. ఇటు భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు, మధ్యలో వచ్చిన నాయకులు అనేది చర్చ చేస్తున్నారు. ఆ చర్చ పట్ల చాలా మంది నాయకులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి వచ్చిన నాయకులను చెప్తే కనుక ఒక పేపర్ మీద రాస్తే ఒక పేజీలో కూడా నిండరు అంతమంది వ్యక్తులు వాళ్ళు మాత్రమే ఉంటారు. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఆ పార్టీని బలోపేతం చేస్తారు. వారి పట్ల మొదటి నుంచి ఉన్న వ్యక్తులమని చెప్పుకుంటూ చాలా మంది కూడా వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరికాదని చెప్పేసి కూడా పార్టీ అంతా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇదే విషయం కూడా వారు చెప్పే విషయం ప్రయత్నం చేశారు. స్వామి, ఇక్కడ బండి సంజయ్ హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చి ఆయన చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఈటెల రాజేందర్ మాటలు చూస్తే నా స్థాయి బండి సంజయ్ది కాదు, నా స్థాయి కేసీఆర్ స్థాయి, కేసీఆర్ ని ఎదిరించాను, కేసీఆర్ తో ఎట్లా ఆ రోజు ఉద్యమం చేసినటువంటి విషయమే కానీ, కేసీఆర్ ని ఢీకొట్టినటువంటి విషయమే కానీ, సో ఆయన ఒక స్థాయిని కూడా చూపించారా? భారతీయ జనతా పార్టీకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారా? మీరు ఇవ్వకపోతే నేనే రంగంలోకి దిగుతా, లేదంటే నేనే ఒక పక్క కుంపటి పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో నా స్థాయి మీ స్థాయి నా స్థాయి కాదు అని ఇండైరెక్ట్ గా చెప్పిన ప్రయత్నం కనిపిస్తోంది కదా. అంటే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కాలు పెట్టని గ్రామం అంటూ లేదు, నాకంటూ క్యాడర్ లేని ఊరు లేదని చెప్పేసి చెప్పినటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆయనకంటూ కొంత ఫాలోయింగ్ పెద్ద ఎత్తున ఉంటుంది. ఆయన కూడా ఒక క్రౌడ్ పుల్లరు, ఆయనను సమర్థించే నాయకత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఆయన ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఒక హెచ్చరిక టోన్లోనే పరోక్షంగా మాట్లాడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఒకవైపు నాకు బండి సంజయ్ స్థాయి నాది కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు గతంలో పనిచేసినటువంటి నాకు అనుభవం ఉంది, ఒకవైపు గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని నేను ఢీకొట్టేటువంటి నేను తెలంగాణలో తనను ఇబ్బంది పెట్టేటువంటి కేసీఆర్ని ఢీకొట్టి కేసీఆర్ పైనే పైచేసి సాధించిన మనకు ఈ వ్యక్తులు ఒక లెక్క అనే కోణంలో మాట్లాడినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో తన కార్యాలయాలు, తన ఆఫీసులు పనిచేస్తాయి, ప్రతి కార్యకర్తను నేను కాపాడుకుంటాను, వారికి అండగా ఉంటానన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. శ్రీకాంత్, అంటే ఈ కార్యాలయాలు పనిచేస్తాయి, ప్రతి 10 రోజులకు హుజురాబాద్ నియోజకవర్గానికి వస్తానంటే ఈటెల రాజేందర్ కార్యాలయంగా చూడాలా, భారతీయ జనతా పార్టీ కార్యాలయంగా చూడాలా? ఇదే ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఆయన మాటల్లో కనిపిస్తుంది. అక్కడ ఇంకో పాయింట్ స్వామి, బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ లైన్ ని? క్రమశిక్షణ చర్యలు ఏమైనా ఉండొచ్చా? అట్లాంటి
బీజేపీ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఏమైనా చూడొచ్చా? అంటే ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటకుండా పార్టీ డిసిప్లిన్ లైన్కి ఎక్కడ కానీ కూడా దొరకకుండా చెప్పాలనుకున్న విషయాన్ని ఈటెల రాజేందర్ స్పష్టంగా చెప్పారు. ఎవరి పేరు ఎత్తకుండా ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ని తన క్యాడర్ కావచ్చు, తన అభిమానులకు కావచ్చు, తను చెప్పాలనుకున్నటువంటి తన ప్రత్యర్థులకు వెళ్ళేలా ఆయన జాగ్రత్త పడ్డారు. ఖచ్చితంగా అలాంటి అవకాశం పార్టీకి డిసిప్లిన్ లైన్ దాటకుండా మాట్లాడిన విషయం మనం గమనించుకోవచ్చు. ఒకవైపు దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం నుంచి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మన ప్రతి ఒక్కరు కూడా మనం కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఒకవైపు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంకే కాకుండా రానున్న రోజుల్లో హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఖచ్చితంగా తాను ప్రతిరోజు ప్రతి వారంలో కొన్ని రోజులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటాను. మన కార్యాలయాలు పనిచేస్తాయి. మనం నమ్ముకున్న వ్యక్తులు కావచ్చు, మన కార్యకర్తలు కావచ్చు, మన క్యాడర్ కావచ్చు, మన అభిమానులు కావచ్చు, వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఒక కోణంలో ఆయన మాట్లాడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది నేతలంతా కూడా ఈ విషయంతో అక్కడ రెండు వర్గాల మధ్య పొసగని పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నట్టు బండి సంజయ్ కావచ్చు, ఇద్దరు కూడా పరోక్షంగా వాళ్ళంతా కూడా కొల్లుడయ్యారు, వారంతా కూడా కుమ్ముక్కయ్యారు. వారిద్దరు కలిసి మన క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్నటువంటి విషయాన్నే వారు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. వారిద్దరు కలిసి ఒకవైపు వేరు పార్టీలు అయినప్పటికీ కూడా వారిద్దరు కలిసి తన క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ విషయాన్ని ఆయన స్పెషల్ చెప్పాలనుకుని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చేటువంటి క్యాడర్ కూడా ఆ విషయాన్ని ఆయనకు చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పటికీ అనేక చోట్ల కూడా వారి అనేక ఉన్న వ్యక్తులకు పదవులు ఇవ్వకపోవడం కావచ్చు, పార్టీ పదవులు ఇవ్వకపోవడం కావచ్చు, వారిని ఇబ్బంది పెట్టి వారికి అనేక రకాలుగా ఆవేదనకు గురి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ విషయాన్ని చెప్పుకోవడం కోసం వారంతా కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. వారు చెప్పినట్టు విషయాన్ని కూడా క్షుణ్ణంగా విన్నటువంటి ఈటెల రాజేందర్ ఆ తర్వాత వారికి నైతిక స్థైర్యం ఇచ్చే విధంగా వారిలో కొంత బూస్టప్ చేసే విధంగా మాట్లాడడం జరిగింది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఈటెల రాజేందర్ ని తన హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఈటెల రాజేందర్ ని షామీర్పేటలో తన నివాసంలో కలిసింది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలయ్యింది లేదు, పోటీ చేయకుండా ఉన్నది లేదు. సో బీజేపీ బీఫామ్ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్న సందేహం, ఆ లైన్ ఇంకా కొంత సస్పెన్స్ కనిపిస్తోంది. ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, ఈటెల రాజేందర్ ఎట్లా నిర్ణయం తీసుకుంటారు. నా స్థాయి కేసీఆర్ స్థాయి, కేసీఆర్ నేను ఢీకొట్టిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులనే ఢీకొట్టినోని. సో ఇండైరెక్ట్ గా బండి సంజయ్ కి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చింది స్పష్టంగా కనిపిస్తోంది దీంట్లో. సో ఏదేమైనా కానీ ఈటెల 2.0 స్టార్ట్ అయిందనే చెప్పాలి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.